నగరంలోని ఆస్ట్రోనా ఫంక్షన్ హాల్ వేదికగా శర్మ కాలేజీకి చెందిన 1984, 1987 బ్యాచ్ డిగ్రీ బీకాం పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దాదాపు 4 దశాబ్దాల క్రితం కలిసి చదువుకున్న స్నేహితులంతా ఒకే చోట చేరడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు పరిచయం చేసుకుని ఆలింగనం చేసుకున్నారు. కాలేజీ రోజుల్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ పాత జ్ఞాపకాల్లో మునిగి తేలారు. డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ మాట్లాడుతూ, డిగ్రీ పూర్తయి 42 ఏళ్లు గడిచినా అందరూ కలిసి ఇలా ఒకే వేదికపైకి రావడం చాలా సంతోషకరమని అన్నారు. మన 1984, 87 బ్యాచ్ ల మరి ఏ ఇతర బ్యాచ్ ఇంత ఆత్మీయంగా కలుసుకోవటం లేదని ఆయన గర్వంగా తెలిపారు. ఇప్పటికే మనం 4 సార్లు ఇలా కలుసుకున్నామని, ఆ సందర్భాల్లో ఇబ్బందుల్లో ఉన్న కొందరు స్నేహితులకు ఆర్థికంగా సహాయం అందించడం అభినందనీయమని కొనియాడారు. పాత మిత్రులను కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. కష్ట సుఖాలను పంచుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉండడానికి ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాలు అవసరమని, ఇకపై ప్రతి ఏటా ఇలాగే కలుసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కోలా ప్రభాకర్, గుప్తాస్ రామకృష్ణ, కలకూరి రవికుమార్, శేఖర్, ఉమా, ఇందిరా, శ్రీనివాసరెడ్డి అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. నెక్స్ట్ శ్రీకాంత్ గారు కనిపించిన 4 సినిమా పోలీస్ అంటాం అనుకుంటే అనకపోతే బాబు సెకండ్ ఇయర్ నా పేరు రాజేశ్వరరావు అండి. నాది బిజినెస్ అండి. 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి మ్యారేజ్ అయిపోయింది. ప్రస్తుతం అది మీ అనుభవం ఉండదు. ఈ లాయర్లు ఎల్ఐసి ఏజెంట్. మాకు 2 పాపలు, ఒక అమ్మాయి అగ్రికల్చర్ టీచర్ అయిపోయింది, ఇంకొక అమ్మాయి డెంటల్ అయిపోయి కెనడాలో ఉంటుంది. సెటిల్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను. సరైన జాబ్ రాలేదు ఇంకా. బెంగళూరులో ఉన్న మొన్నటి దాకా 4 ఏళ్ళు నేను చెన్నై వచ్చి, సో నేను మొదటి నుంచి సేల్స్లో చేస్తున్నాను. ఐ లవ్ మై జాబ్. ఎన్నాళ్ళు చేయగలిగితే అన్నాళ్ళు చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేను స్కిల్ ఇండియాలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు, ప్రస్తుతం అయితే అగ్రికల్చర్ ఫీల్డ్లోనే సెటిల్ అయ్యాను. పావులూరు ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు. వ్యాపారం చేస్తున్నాను. నేను చేస్తుంది పురుగు మందుల వ్యాపారం. దేశ శ్రీనివాసులు అంటారు, నువ్వు గలబా చేశావు కాదు. నేను పురుగు మందుల వ్యాపారం. నాకు ఓపుకున్నంత వరకు, అదే మన చెప్పినట్టు ఓపుకున్నంత వరకు నేను రిటైర్మెంట్ లేకుండా ఉండే జాబ్ మాది. అర్థం కదా, మాకు ఓపుకున్నంత వరకు మేము చేసుకుంటున్నాం. నెక్స్ట్ చెప్పేది అదే కదా మాట, ఓనర్ని నేననే. అండి కొప్పోలు. నాకు పాప, బాబు. పాప 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేశాను. యూకేలో సెటిల్ అయింది. 2 సాఫ్ట్వేర్. కొడుకు అమెరికాలో ఎంఎస్కి వెళ్ళాడండి. ఎంఎస్కి వెళ్ళి జాబ్ చేస్తున్నాడు. వాడి మ్యారేజ్ చూస్తున్నాను. మ్యారేజ్ సెట్ అయితే అమెరికాలోనే చేయాల్సి వచ్చింది. వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. 2 అబ్బాయిలు. అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, ఒక అబ్బాయి ఎంఎస్ఆర్లో చేసి ఇప్పుడే జస్ట్ లాస్ట్ డిసెంబర్లో అయిపోయింది. హైదరాబాద్లో సెటిల్ అయింది. రావి చంద్రశేఖర్ అండి. ప్రస్తుతం చీరాల్లో ఉంటున్నాను. ఒక బాబు, తను సాఫ్ట్వేర్ చేస్తూ ఉన్నాడు బెంగళూరు బేస్. నేను టీచర్గా చేస్తూ ఉన్నాను. 28లో రిటైర్ అవుతాను. ఇలాగా మమ్మల్ని పంపిస్తారు. నా పేరు ఏఎస్ కుమార్. నేను ఒంగోలులోనే ఉంటాను. నేను
ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ గెట్ టుగెదర్ ఫంక్షన్ ఏంటంటే మనం అందరం కలెక్టివ్గా లాస్ట్ మూమెంట్లో వద్దాలనుకున్నది 18th మొన్న ఇలా 3-4 days బ్యాక్ ఇట్లా మెసేజ్ చూశాను. చూసిన తర్వాత ముందు లోకల్గానే కలుద్దాము మనం, ఎందుకంటే 2-3 years అయింది, మళ్ళీ కలుద్దాం అనే కాన్సెప్ట్లో పెట్టాము. కానీ చాలా సక్సెస్ఫుల్గా అందరూ కోఆపరేట్ చేసి అందరూ ముందుకు వచ్చి చేశారు. ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా మనం కంటిన్యూ చేసుకుంటుంటే అంటే ఏంటంటే మనం వీఆర్ హ్యావింగ్, ఎందుకంటే అందరూ 6 years దాటి ఏజ్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ఏజ్ దాటి దగ్గర దానికి ఇక్కడి నుంచి మళ్ళీ టీనేజ్ అందరూ ఇక్కడి నుంచి ఎంగేజ్ అవ్వాలి. మన చేతిలో ఏం లేదు కాబట్టి కొంతమంది సుబ్బారావు ఉన్నాడు లేడు కదా, అట్లా ఒక ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని కదా అదే కాన్సెప్ట్ అన్నమాట. అందుకని కలుద్దాం. నా పేరు రామకృష్ణ, తెలీదు. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. నాకు ఓన్లీ 1 daughter. అమ్మాయికి 8 years బ్యాక్ మ్యారేజ్ చేశాను. నేను కొంచెం టైం తీసుకుంటాను మీకు. ఓకే ఓకే నా పేరు శ్రీనివాస్ రెడ్డి. కోర్స్ నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను చార్టర్డ్ అకౌంట్స్ చేశాను, అలాగే కాస్ట్ అకౌంట్స్ కూడా అయిపోయింది. ఆ తర్వాత నాకు ఆఫ్రికాలో ఒక జాబ్ వచ్చింది అనమాట. దెన్ ఐ గ్రోన్ యాజ్ ఏ CEO ఆఫ్ ద కంపెనీ. సో నేను ఆ కంపెనీ జాయిన్ అయినప్పుడు ఇట్స్ లైక్ ద ఫస్ట్ ఎంప్లాయీ అండ్ దే సెలెక్టెడ్ మీ యాజ్ ఏ CEO. దెన్ by 2019 when I left it as a $3 billion company as a CEO. సో నేను 50 వచ్చినప్పుడు రిటైర్డ్ అయిపోదాం అనుకున్నా. చాలరా బాబు, ఏం కావాలి మనకి లైఫ్లో, డబ్బు సంపాదించాము, పిల్లలు ఉన్నారు, హ్యాపీ అంతా అనేసి అని. బై 2019 కంపెనీ వద్దన్నా కూడా ఐ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద కంపెనీ అనమాట. వద్దన్నా కూడా నేను ఐ సెడ్ ఐ వాంట్ రిటైర్, ఫినిష్. సో 2019 ఐ ఫోర్స్ మై సెల్ఫ్ అవుట్. సో రిటైర్మెంట్ తీసుకున్న వెంటనే కోవిడ్ వచ్చిన తర్వాత 2 years ఏంటంటే రోజు మిసెస్తో కూర్చొని, మనకి ఎవరున్నారు ఇంట్లో మిసెస్తో మనం కూర్చోవడం అనమాట. సీరియల్స్ వాళ్ళు చూస్తే ఫాలో చేసి ఆ 2 years లైఫ్ అంటే కొంచెం అరే రిటైర్మెంట్ అంటే ఇంత బాధగా ఉంటుందా, ఇట్లా ఉంటుందా లైఫ్, ఓకే ఇది మనకి ఏదో కరెక్ట్గా లేదు, ఇది కరెక్ట్ కాదనేసి అని సరే ఏదో ఒకటి యాక్టివిటీ పెట్టుకోవాలనుకున్నాను నేను. సో సరే యాక్టివిటీ ఎలా పెట్టుకోవాలి, ఐ డోంట్ కమ్ అవుట్ ఆఫ్ ద రిటైర్మెంట్. సరే పని చేద్దాం, కంపెనీస్ కొనేసి దాన్ని వీ పుట్ సంబడి యాజ్ మేనేజింగ్ డైరెక్టర్గా మనం అప్లై చేసుకొని మనం ఫ్రీగా ఉందాం, ఏదో వీక్లీ మీటింగ్స్ పెట్టుకుని అనేసి అని. సో పీపుల్ ఆర్ గోయింగ్ టు ఐటీలో ఉన్న వాళ్ళంతా దే గోయింగ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ వచ్చే రోజుల్లో. దే హ్యావ్ టు ఫైండ్ న్యూ వేస్ ఆఫ్ మేకింగ్ మనీ. ద మెనీ జాబ్ లాసెస్. వరల్డ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్. నెక్స్ట్ 5 yearsలో వరల్డ్ ఎంత మారుతుందంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలు, ఈ 60 సంవత్సరాలు చూసిన వరల్డ్ వేరు, నెక్స్ట్ 5 yearsలో మనం చూసే వరల్డ్ ఈజ్ డిఫరెంట్. ఎవ్రీ ఆస్పెక్ట్ విల్ చేంజ్. సో I stay in Ongole only. Actually, I thought to go to US and to settle there after completing my post-graduation. Unfortunately, I didn't get visa. 2 times I was Mr. H1 those days, once in Chennai consulate, once in Mumbai consulate. So, I decided to stay here only. తర్వాత ఏంటంటే గ్రేట్ టు సే నేను ఐ డోంట్ డిడ్ టిల్ నౌ ఈరోజు దాకా నేను బిజినెస్లో ఏం చేయలేదు. మై మమ్ అండ్ డాడ్ ఆర్ మోర్ దాన్ గాడ్ అండ్ గాడెస్. దే హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ టు మీ. టిల్ నౌ ఐ డిడ్ డూ ఎనీ బిజినెస్ ఆర్ ఎనీథింగ్. ఫుల్ఫిల్లింగ్ మై రెస్పాన్సిబిలిటీస్, మై బ్రదర్ సిస్టర్స్ ఐ లుకింగ్ అవుట్ ఆల్ దోస్ థింగ్స్. తర్వాత లైఫ్లో అన్నీ చూసాము. సొసైటీని చూస్తే విరక్తి పుట్టింది. డబ్బుని గిడితే పడుతున్నారు, డబ్బును చూసి జనం వచ్చి ఇన్వైట్ చేస్తున్నారు. Nobody is feeling originality. Recently, I connected to, great to say, I connected to Puttaparthi Sai Baba 1.5 years back. Once I saw by going through some YouTubes, one Samarpan program was there and in India, throughout the worldwide, Baba devotees, those who are enjoying miracles in their lives with the divine grace. With that, I connected to Sathya Sai Baba, leading very peaceful life. I am blessed by God with one wife only. Here all people are well off, God grace. Almost. Every stage valkundi. God has given everything to us. If you have 1 rupee, try to do something to poor those who are in need. మనం తీసుకెళ్ళి ఏమి ఇక్కడ చెప్పింది అన్ని చెప్పింది రెస్పాన్సిబిలిటీ అన్ని చేద్దామని చెప్పింది. I expected a little bit from her. God has given to me 1 rupee. At least we do something to poor people for 5 MP or 10 MP. Those who are need, hungry. Sir, okay, ready? 1 second. Smile, sir.
అందరూ బాగా నవ్వుతూ ఉండాలి సార్. స్మైల్. సార్ అందరు ఇక్కడే చూడాలి సార్. ఒక్కసారి ప్లేస్ చేయాలండి ఎవరో ఒకరు. చిట్చాట్ చేయండి సార్. రెడీ మేడం. యాక్షన్ ఇవ్వండి వెనక్కి ముందుకి. అందుకే మీరు ముందు నుంచున్నారు. వినపడలేదు మేడం. అందరూ కూడా బుజ్జేనే ఎక్కువ మంది వెళ్తారు. 42 years తర్వాత మనందరం కూడా అందరూ సేమ్ అదే జోష్తో కూడా ఈరోజు కలవడం కూడా అంత హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రామ్ సుమారు 1 year నుంచే మన రవి గారి గ్రూప్లో 60 వస్తున్నాయి కాబట్టి అందరూ కలవాలి అని అదే పాయింట్ చాలాసార్లు చెప్పడం జరిగింది. 1 month బిఫోర్ రవి గారు, ఉమా గారు, రామకృష్ణ గారు అందరూ కూడా అన్నప్పుడు ఒక 30 మంది దాకా కూడా వస్తామని చెప్పడం జరిగింది. ఈ లోపల 10th class ప్రోగ్రామ్ జరగడం తర్వాత అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఉమా గారు కూడా అలిసిపోయినట్టుంది, సైలెంట్ అయిపోయింది. కుమార్ మాత్రం లేదు అందరినీ గ్యాదర్ చేస్తాను, మొత్తం అన్ని నేను చూసుకుంటానని చెప్పి ముందుకు రావడం. ఇంకా రవి గారు, రామకృష్ణ గారు మొత్తం కూడా అందరూ కలిసి ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా గ్రాండ్గా అందరూ కూడా ఒక ఎఫెక్షన్గా రావటం, ఒక విధమైన ఆనందం. అది కూడా అందరూ కూడా ఒక మర్చిపోలేము ఈరోజు అనేది. 60 yearsతో లాస్ట్ టైం ప్రోగ్రామ్ అనేది కొంత ఎమోషన్ చూపిస్తున్నాం. అయితే అది వద్దు, ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం వీలైతే అంతా కలుస్తా, ఎవరికి వెళ్ళినా కూడా కలుస్తూ ఉంటే కూడా బాగుంటుంది. ఇకపోతే నా విషయానికి వస్తే మామూలుగా డిగ్రీ అయిపోగానే బిజినెస్ పెట్టడం జరిగింది. మా మేనమామ కూతుర్నే ధనలక్ష్మి పేరు నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఒక పాప అమ్మాయి కూడా రీసెంట్గా నెల్లూరు ఇచ్చాను. ఆవిడ కూడా నాలాగే గోల్డ్ షాప్, రియల్ ఎస్టేట్. నాకు అడిషనల్ ఏంటంటే గోల్డ్ షాప్, రియల్ ఎస్టేట్, ఇంకా పాలిటిక్స్. అనుకోకుండా పాలిటిక్స్ అనేది ఇంతకుముందు మా ఫాదరు, మా బ్రదర్ కూడా చేయడం జరిగింది. అట్లాగే మనం కూడా ఫస్ట్లో కోఆపరేటివ్ స్టోర్స్ చైర్మన్ అంటే కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా దానికి చైర్మన్ చేశాను. తర్వాత సివిఎన్ క్లబ్ కానీ, తర్వాత మనం ఏంటంటే ఒక పోస్ట్లో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఏం చేయగలం అనేది ఒక డిసైడ్ అయితే దానికి మ్యాచ్లో ఇంకా వెనక్కిపోకుండా కానీ ముందుకు పోవడం వల్ల మనకి కొంచెం నేమ్ గుడ్డీలు కానీ ప్రజల్లో తిరగడం జరిగింది. సూపర్వైజర్ కాంప్లెక్స్ కట్టేటప్పుడు బయట చాలామంది అడ్డం పడ్డా కూడా అది కట్టడం వల్ల ఈరోజు దానికి వచ్చే బెనిఫిట్స్తోనే ఆ సూపర్వైజర్ అవ్వడం కూడా హ్యాపీ. నెక్స్ట్ రైల్వే మెంబర్గా అవకాశం వచ్చినప్పుడు ఎస్కలేటర్ పెట్టించాను. తర్వాత ఇప్పుడు అగ్రహారం అండర్ బ్రిడ్జ్ కానీ అప్పట్లో ట్రై చేయడం జరిగింది. ఈ లోపల అనుకోకుండా ఈ డిప్యూటీ మేయర్గా అవకాశం వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఒంగోలు డెవలప్మెంట్స్ గురించి కూడా ఫస్ట్ వాసు గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, మాగుడి శ్రీనివాసరెడ్డి గారు కానీ అందరితో కూడా కలిసి డెవలప్మెంట్ కోసం చేశాను. ఒక 2 years బ్యాక్ ఎలక్షన్ తర్వాత దామచల జనార్దన్ గారి టీడీపీలో చేరిన తర్వాత ఇంకా ఆయన యొక్క ఆశయాలతో కూడా ఆయన యొక్క ఆలోచనలతో ఒంగోలుని కూడా ఇంకా మంచి రోడ్డు డెవలప్ చేయడం కానీ, రోడ్డు డెవలప్ చేయడం కానీ, పార్కులు అన్నీ కూడా డెవలప్ చేయడం ఇంకా చాలా ఈ సంవత్సరం జరిగే ఉన్నాయి. వాటన్నింటితో పార్టిసిపేట్ చేస్తా మంచి పేరు తెచ్చుకోవాలని నేను కూడా ప్రయత్నిస్తున్నాను. పోతే ఒకటే మనం అనుకునేది ఏంటంటే ఫస్ట్లో నేను షాప్ పెట్టిన కొంతవరకు కొన్ని కష్టాలు రావడం జరిగింది. అప్పుడు నా భార్య నేను ఆమెకి ధైర్యం చెప్పుకుంటా ముందుకు నడిచి అందరి కోఆపరేషన్తో మళ్ళీ ఈ స్థాయికి జరిగింది. ఒకటే నేను చెప్పేది, ఎవడో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళకి మనం బాకీ ఉన్నట్టే. వాళ్ళ గురించి ఆలోచించకుండా మన ఆరోగ్యం, మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తా ఎవరికైనా మనం చేయగలిగితే సహాయం చేసుకుంటా ముందుకు పోతే కూడా అందరం హ్యాపీగా ఉంటామని చెబుతున్నాను. అంతేకాకుండా మనం ఏంటంటే నెక్స్ట్ రెండోది ఏంటంటే మనం ఏదో డబ్బు అనేది ఆలోచన కాకుండా ఒకరి గురించి ఆలోచించుకుని మనం ముందుకెళ్తే ఇంకా మంచిది. ఇంకా పాలిటిక్స్ అంటారా, మనం అందరితో బాగుంటాము అనేది ఒకటి. ఫస్ట్ ఒకరి గురించి ఆడేది తప్పకుండా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటే మనకి ఇంకా మంచి అవకాశాలు కూడా వస్తాయి. అట్లే నేను ముందుకెళ్తా ఉన్నాను. మీ అందరూ కూడా కొన్ని సందర్భాల్లో నాకు మన ఫ్రెండ్స్ కూడా మన మున్సిపల్ ఎలక్షన్లప్పుడు కానీ మా క్లాస్మేట్స్ కూడా నాకు కోఆపరేట్ జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. ఇంకా భవిష్యత్తులో కూడా మన కొంతమంది ఏమన్నా తించిన పని మీద ఫోన్ చేస్తుంటారు,
తిరుపతి దర్శనాలను అలా శానిటేషన్ మీదను వాళ్ళు కూడా చేతనంత వరకు మనం చేసుకుంటూ కూడా ముందుకెళ్తా ఉన్నాను. అందరూ కూడా ఇలాగే కలుసుకోవాలని ప్రతి సంవత్సరం ఎవరికన్నా సమస్యలు ఉన్నా కూడా చెప్పుకుంటా ముందుకెళ్ళాలని చెప్తున్నాను. 10th క్లాస్లో మన క్లాస్మేట్ ఒక అబ్బాయి ఈ మధ్య ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయ్యి చివరికి డెత్ దాకపోయాడు. అప్పుడు అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా కోఆపరేట్ చేసి, అందరికి తెలిసిన ప్రసాద్ అని చెప్పి అబ్బాయి అందరూ కూడా కోఆపరేట్ చేసి ఆ అబ్బాయి మంచి హాస్పిటల్ చేర్పించి బతికినాడు. ఇప్పటికి కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు నేను బతికానని చెప్పుకుంటా ఉన్నాడు. అలాగే అందరూ కూడా ఎవరికైనా కష్టాలు వస్తే అందరూ ముందుకు వెళ్ళాలని చెప్తూ ఇంకా మంచిగా ప్రతి సంవత్సరం కలవాలని కోరుకుంటే నేను సమర్పిస్తాను. హలో అండి, మనందరం 84-87 శర్మ కాలేజీ బీకామ్ డిగ్రీ బ్యాచ్ అండి. బీకామ్ శర్మ కాలేజీలో 84 to 87 మనందరం చదువుతున్నాము. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కలిసి మనం ఇప్పటికీ 3 సార్లు కలిసాము. ఇది 4వసారిగా మనం గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని అందరం కలవడం జరిగింది. మన ఫ్రెండ్స్మే కాకుండా ఫ్యామిలీస్ను కూడా కలుపుకొని అందరం ఇక్కడ గెట్ టుగెదర్గా ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రజెంట్లో మనం 60 సంవత్సరాల వయసుకి వస్తూ ఉన్నాం, వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి రిటైర్ అయిపోయాము అని బాధపడకుండా మనము మన పిల్లలు సెటిల్ అయిపోయాం కాబట్టి ఇంకా మనము మన జీవితంలో ఏమి చేసుకోవాలి అనే దాని గురించి ప్రోగ్రామ్ చేసుకోవడము, ముందు ముందు యాక్టివ్గా మనందరం కలవడము, అట్లా కలిసి మన ఆరోగ్యాన్ని, మన సొసైటీని, మన చుట్టూ ఉండేటటువంటి సమాజాన్ని మనం పెంచుకుంటూ ఇతరులకు సహాయం చేస్తూ మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు పోవాలని అనుకుంటూ ఉన్నాము. ఆ విధంగా మనం ముందుకెళ్తూ ఉన్నాము. నాకు తెలిసి 84-87 బీకామ్ బ్యాచ్ తప్ప మిగతా వాళ్ళు అంత ఇదిగా కలుస్తున్నట్టుగా లేదు. అందరూ కలవండి, అందరూ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోండి, మన మనసులను పంచుకుందాం, మన ఆరోగ్యాలను పెంచుకుందాం, మనం ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచుదాం, మన వ్యూస్ని ఇతరులకు కూడా పంచుతూ మనం హాయిగా బ్రతకాలని నేను అనుకుంటున్నాను. సిఎస్ఆర్ శర్మ కాలేజీలో 1984-87 బ్యాచ్ అయిన పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఆత్మీయ కలయిక ఈ ఒంగోలులో ఆస్ట్రియన్ రెస్టారెంట్లో కలవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు ఈ కలయిక అనేది పూర్వ స్మృతులు, పూర్వ జ్ఞాపకాలతో ఆ రోజు కాలేజీలో ఎలా స్పెండ్ చేశాము, ఎలా సంతోషంగా గడిపామనేది ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, అలాగే ఒక్కొక్కళ్ళు ఎలా వాళ్ళ జీవితంలో ఎలా ఎత్తుకు ఎదిగారు, ఎన్ని ఒడిదుడుకులు అనుభవించారు అనేవన్నీ కూడా ఈరోజు షేర్ చేసుకుంటూ, స్నేహితులందరము ఒకరి సంతోషాన్ని ఒకరు పంచుకుంటూ ఆనందంగా గడపడం జరిగింది. అలాగే ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కలయిక ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. మా పూర్వ విద్యార్థులలో డిప్యూటీ మేయర్ బుజ్జి గారు కూడా ఒక మెంబర్ అవ్వడము మాకు చాలా సంతోషంగా ఉంది. మనలో నాయకులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. అందరూ కూడా ఒకే వేదిక మీద ఈరోజు కలవడము చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన మా స్నేహితులందరికీ కూడా స్నేహితుల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను.